మీ కావేరి బస్ ఈ మధ్య కాలాన కర్నూలు దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన బండి ఈ మధ్య ఇక ఖరాబ్ మోటార్ అయిపోయింది. ఫీల్డ్ లో అది యాక్సిడెంట్లు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ బస్సు మొన్న అంత నష్టం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి నుంచి బయలుదేరిన బండి కాబట్టి అది ప్రభుత్వాలకు ఏం సంబంధం లేదమ్మా. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఈ చేతకంతనం ఇదంతా. రేవంత్ రెడ్డి మొత్తం చెక్ పోస్టులు ఎత్తేసాడు. బోర్డర్ చెక్ పోస్ట్ మొత్తం A to Z. కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి జాగలో ప్రతి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని చెకింగ్ చేసేవాడు. రేవంత్ రెడ్డి వచ్చాక చెక్ పోస్టులన్నీ ఎత్తేసాడు. అందరికి ఫ్రీగా దొరికింది. ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడో కూడా ఎవడికి లేదు. వాడు దొంగడు వస్తున్నాడా దొరవాడు వస్తున్నాడా కూడా తెలియట్లేదు ఎవడికి. అది కొన్ని బస్సులు స్క్రాప్లో వేసుకోవడానికి కూడా పనికిరావు. అట్లాంటి బస్సులు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాయి. ప్లస్ ఆల్ ఇండియా ట్యాక్స్ ఒకటి పెట్టారు, స్టేట్ ట్యాక్స్ లేదు. రేవంత్ రెడ్డి మొన్న మరి ఎవరు డబ్బులని ఇచ్చాడో వాళ్ళకి 2 లక్షలు ఇస్తానని ప్రకటించాడు. స్టేట్లో మొన్న ఒక అగ్ని ప్రమాదం జరిగి ఎంతోమంది చచ్చిపోయారు. వాళ్ళకి ఇంతవరకు రూపాయి ఇలా మహానుభావుడు. ఇక అదర్ స్టేట్లో జరిగిన వాళ్ళకి మేము ఏదో మా స్టేట్లో జరిగిందని మేము చేస్తున్నామని అవతల స్టేట్ వాడు చెప్తాడు. యువతలోడు మన స్టేట్లో వాళ్ళు చనిపోయారు నీళ్ళు డబ్బులు వాడు ఆల్ ఇండియా పర్మనెంట్ ట్యాక్స్ కడుతున్నాడు. పాశమైలారం ఘటన పైన మీ అభిప్రాయం? పాశమైలారం ఘటన ఇంతవరకు ఏమి ఇచ్చాడు రేవంత్ రెడ్డి? ఏమీ లేదు కదా. ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా ఎవరికి ఇచ్చాడు? ₹1 కోటి ఎవరికి ఇచ్చాడు? ఎవరికి లేదు. ఆయన ఎవరికి ఏమి ఇయ్యడు, ఏం చేయడు. కేసీఆర్ గారు చేసిన పాత పనులు, కేసీఆర్ కిట్టు, ఈ డెలివరీ అప్పుడు ఆయన చేసిన ఈ షాదీ ముబారక్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, ఈ మంచి మంచి చిన్న చిన్న పథకాలు ఉన్నాయి. అట్లాంటి ఇవ్వటానికి కూడా అతని దగ్గర సత్తా లేదు. ఏమన్నంటే నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను. నేను కేసీఆర్ చెడు చేశాడంటే అది పబ్లిక్కి హాని కలగలేదు. రేవంత్ రెడ్డి చేసే చెడు డైరెక్ట్ పబ్లిక్కి హాని కలుగుతుంది. అంతే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా. కేసీఆర్ గారు చెడు చేశాడా మంచి చేశాడా అనేది ఆయన ఎవరికి చెడు చేయలేదు, మంచి చేయలేదు. ఆయన వ్యవస్థని సదాగా నడుపుకుంటూ వెళ్ళాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది ఆయన చెడు చేస్తే అది ఆయనకు అంటింది. ఉద్యమం పోరాడి రాష్ట్రాన్ని తెచ్చి మిగులు బడ్జెట్ ఏమేమి లేదు. ఆయన యాదాద్రి 2వ తిరుపతి చేశాడు, పవర్ ప్లాంట్ పెట్టాడు. కాళేశ్వరంలో 6 నెలల ముందు కాళేశ్వరం అవ్వడానికి కారణం 6 నెలల ముందు ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తే మెయింటెనెన్స్ చేసేవాడు ఎవడు? ఇంజనీర్లు చేయాలి. ఇంజనీర్లు పూడి అది అంత గ్రౌండ్ బెత్తులో ఉంటుంది, కొన్ని వేల అడుగుల్లో ఉంటుంది. గోదావరి వరద వచ్చినప్పుడు ఇసుక మ్యాట్లు వస్తాయి. ఆ మ్యాట్లు క్లీన్ చేసి దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయక ఒకసారి వరద వచ్చి చీల్చింది. దాని మెయింటెనెన్స్ ఇప్పుడు 400 కోట్లు పెడితే ఇదైపోయి కొన్ని వేల ఎకరాలు పంట పండుతుంది. ఎస్ఎంబీ ఏదో మొన్న పెట్టాడు శ్రీశైలం కాడ, అంతమంది చచ్చిపోయారు. అసలు ఆ ఘటన ఎందుకు జరిగిందో తెలియదు, ఎందుకు చచ్చిపోయారో తెలియదు, ఇంతవరకు బయటికి పెట్టలేదు. మళ్ళీ స్టార్ట్ చేసామని చెబుతున్నాడు. చిన్న చిన్న లిఫ్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి సాగర్ మీద, సాగర్ ఆయకట్టు, కుడి కాలువ, ఎడం కాలువ, నాగార్జున డ్యామ్ దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి. ఆ చిన్న చిన్న ప్రాజెక్టులు వరదలకు కొట్టుకుపోయినాయి. రిపేర్లు చేయొచ్చు కదా. నల్గొండ డిస్టిక్ ఫ్లోరిడ్ వాటర్ ఆయకట్టు నీళ్లు పోతాయి. మన కోదాడ పొలాల్లో ఒక సాగర్ కాలం ఉంటుంది. నా చిన్నప్పుడు 7వ తరగతిలో చదువుకున్నప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు మా ఊరికి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ కేసీఆర్ తర్వాతనే నీళ్ళు వచ్చినాయి. ఆ కాలువ పోయి అటు కృష్ణకు కలుస్తుంది, అంటే ఏపీకి. ఇప్పుడు వరకు ఆ నీళ్లు పారించినోడు లేడు. ఆయన పారిచ్చాడు. పారియచ్చు కదా వీళ్ళు. మరి ఇప్పుడు రాష్ట్రాన్ని మేము ఏదో చేస్తాం, 2.5 సంవత్సరాలు అయింది, మేము ఏదో చేస్తామా. వాళ్ళు ఏమీ చేయరమ్మా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా దయచేసి నేను బీసీలకు కానీ మైనార్టీలకు కానీ వీళ్ళకి కానీ చెప్పేది ఒకటే, ఇవన్నీ ఎలిగేషన్స్ కామన్ ప్రతి దాంట్లో. ఇప్పుడు ఇగో ఎక్కడ దాకా ఎందుకు ఈ సత్యనారాయణ గారు ఐబొమ్మ ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పట్టుకున్నామని చెప్పి వాడి టాలెంట్ని గవర్నమెంట్ ఉపయోగించి మరి సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ప్రాబ్లం వచ్చిందని చెప్పి వాడిని ఎక్కడో టార్గెట్ చేసిన పట్టుకొచ్చారు. ఓకే, బాగానే ఉంది. మరి ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసే చెడ్డ పనులకి వాళ్ళని అరెస్ట్ చేయరు. బెట్టింగ్ యాప్స్ ఏంది, వేల కోట్లు బెట్టింగ్ యాప్స్, వాళ్ళని అరెస్ట్ చేయరేంది? మరి ఎక్కడ దాకా అల్లు అరవింద్ గారు
ఈ బస్సుల్లో సైట్లు థర్డ్ పార్టీ రెడ్ బస్ అభి బస్ ఈ మహేష్ బాబు గారు అల్లు అరవింద్ గారు వాళ్ళకి యాడ్స్ వాడు ఏమని వీళ్ళు యాడ్ ఇచ్చి మరి జనాలను పిచ్చోళ్ళని చేయడమే కదా. ఈ మందు తాగండి, ఈ టాబ్లెట్లు వేసుకోండి, ఈ తినండి, మరి వీళ్ళు ఎందుకు యాడ్ చేస్తున్నారు ఆ కంపెనీ గురించి తెలియకుండా? ఈ బెట్టింగ్ షాపులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మరి? ఇప్పుడు వాడు తప్పు చేశాడు, ఓకే, నన్ను అరెస్ట్ చేశారు, బాగానే ఉంది, పట్టుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. సామాన్యుడు సినిమా పోవాలంటే మరి టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నాడు? 100 రూపాయలు టికెట్, మన ఓజీ సినిమాకి 1000 రూపాయలు టికెట్ చేశారు. సామాన్యుడు పోతాడా? 1000 రూపాయలు అంటే నీ ఫ్యామిలీలో నలుగురు ఉంటే 4000 పెట్టుకొని పోవాలా. వాడికి వచ్చే నెలకు 10,000, 4000 సినిమా గంట పోయి చూస్తాడు. మనం టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నాం? దాన్ని టైట్ చేయి, వ్యవస్థను కట్ చేయి. బస్సోడు రేటు పెంచితే అడిగేవాడు లేడు, సినిమా టికెట్ రేటు పెంచితే అడిగేవాడు లేడు. ఒక వ్యవస్థలు గురువు లేని విద్య ఇది, గురువు లేని రాష్ట్రంలాగా ఉంది ఇది. గుడిలో గుడి కట్టాడు కేసీఆర్, ఒక గుడిలాగా తయారు చేశాడు దీన్ని, పూజారిని పెట్టాడు, పూజ చేస్తున్నాడు. దాని ప్రతిఫలాలు పొందాలంటే పూజారి దేవుడు అనేవాడు ముందు కనపడాడు కదా. మరి వెనకాడ అడిగేటోడు ఎవడు లేడు కదా. ఏమన్నా అంటే డ్రగ్స్ అంటాడు, డ్రగ్స్ పబ్బుల్లో కంట్రోల్ చేయి. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు నిన్ను తిట్టుకుంటున్నారు. వాడి చేత వాడే సంపాదిస్తున్నాడు చలాన్లు కొట్టి. ఏమిచ్చేది ఏమున్నది? పోలీసు వాడికి టార్గెట్. ఇప్పుడు సిఐలు, ఎస్ఐలు, డీజీపీలు వాళ్ళు హై లెవెల్లో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. కానిస్టేబుల్గా వీళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడు పొద్దున్నైతే రోడ్డు ఎక్కాలా, చలాన్లు కొట్టాలా, వాడి చేత వాడే సంపాదించుకోవాలి బాబు. అరే దేశ సరిహద్దుల్లో కాపలా కాసే వచ్చే ఆర్మీ నావికుల్లో పనిచేసేవాడికి కూడా ఇక్కడికి వస్తే గౌరవం ఇయ్యరు వీళ్ళు. ఎక్కడ ఎందుకు? ఇప్పుడు కార్తీక మాసం శబరిమల మాల వేసుకుంటారు అందరు, స్వామి మాల. పెద్ద పెద్ద పడిపూజలు పెడతారు, పడిపూజల్లో పెట్టి పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తారు. స్వాముల కింద కూర్చుంటారు, వాడి పోయి చెప్పులు వేసుకొని పైన కూర్చుంటాడు. వాడు రాజకీయం కోసం పడిపూజ పెడుతున్నాడా, భక్తి కోసం పడిపూజ పెడుతున్నాడా? అది ఎవడు అడగడు. ఒకడు ఎవడన్నా బ్యానర్, ఒక 10x10 బ్యానర్ వేయాలంటే ఒక 20,000 ఖర్చు అవుతుంది మామూలుగా. ఏదైనా బర్త్డేకి ఎవడన్నా బర్త్డే వచ్చిందంటే వాడు పెద్దగా హంగామాగా ఇదేసి బ్యానర్లు పెట్టి, ఆ బ్యానర్లు పెట్టే డబ్బులు 10 మందికి సాయం చేయరాదా నువ్వు? ఒక పేరింటికి పోయి ఒక సాయం చేశావు, నీ జీవితాంతకాలం నీకు పుణ్యాలు. పాపం పెరిగింది, ఏడబడితే ఆడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు, జనాభా లెక్క తగ్గిస్తున్నారు. బ్రహ్మం గారు భగవంతుడు అనేవాడు ఇంకొక గ్రహంలో ఏదో దూరి ఈ పనులు చేస్తున్నాడు. పాపాలు పెరిగిపోయి జనాలు చచ్చిపోతున్నారు. ఎలాగో ముస్లిమ్స్ పాపం ఎంతోమంది ట్యాంకర్ దగ్గర చచ్చిపోయారు. వాళ్ళకి దిక్కేవారు కదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోయి. ఎవడైనా అసౌవిద్యం భవిష్యత్తు 1000 కోట్లు ఉన్నాయి. మన వాళ్ళ ఇంటికి 1,00,000 రూపాయలు లెక్క ఇవ్వచ్చు కదా. ఇస్తున్నాడా? ఇవ్వదు. ఓట్లప్పుడు దొలనాయ ఓటు దాలనాయ, శోభామరకు ఓటు దాలనాయ, శోభామరకు ఓటు దాలనాయ అంటాడు. ముస్లిమ్స్ మొన్న కేటీఆర్ సార్ కూడా ఒక తప్పు చేశాడు. జూబ్లీస్లో ఒక ముస్లింని పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. అతని వల్ల మైనారిటీ ఓటు చాలా పోయింది. అతని మీద 30 కేసులు ఉన్నాయి. కేసీఆర్ గారు కూడా దాంట్లో సీరియస్ అయ్యాడు, అది బయటికి రాలేదు. కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేస్తే జూబ్లీ హిల్స్ అవసరమే లేదమ్మా. కేసీఆర్ గారు ఎందుకు ప్రచారం లైవ్ అయినా ఇవ్వలేదు, అందుకే అక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ దెబ్బతింది. చిన్న చిన్న విషయాలకి కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చిపెట్టాడు, 10 ఏళ్ళు సీఎంగా చేశాడు, చెడ్డ పని ఏమీ చేయలేదు. ఏమన్నంటే ఫామ్ హౌస్లో ఉంటాడు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, అసెంబ్లీకి రా, అదిరా ఇదిరా. ఆయనకున్న తెలివితేటలకి, ఆయనకున్న నాలెడ్జ్కి ఆయనకు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పగలుగుతాడు. ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాక అసెంబ్లీకి రాకపోతే ఎలా ఉంటుంది? ప్రజలు నువ్వు అడగటానికే కదా, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని అడగటానికే కదా గెలిపించుకుంటారు. 10 సంవత్సరాలు సీఎం గా చేసావని ఆయన నెలకు ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆయన చేసే చర్చింగ్లు, ఆయన చేసే ఇదాలు, ఆయన చేస్తూనే ప్రజలకు కనపట్టలేదు కదండి. అవును, ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఇంత రాష్ట్రాన్ని తెచ్చిపెట్టాను, మరి అసెంబ్లీకి వెళ్ళాలి కదా, ఇంత సేవ చేశాను, జనాలు నన్ను ఎందుకు ఆదరించలేదా అనే ఆలోచనలోనే ఉన్నాడు ఆయన. అందుకు తోడు ఇప్పుడు ఈమెని కూతురుని ఒక మాట అంటారు, ఈ కొడుకుని ఒక మాట అంటారు, అల్లుని ఒక మాట అంటారు. ఇగో ఇది దోసుకున్నాడు, అది దోసుకున్నాడు. కేసీఆర్ గురించి ఇక్కడికి ఎవరికి ఏమని తెలుసమ్మా? కేసీఆర్ గురించి అసలు ఎవరికని తెలుసా? ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు కేసీఆర్ గురించి? ఏమైనా కలిసి పనిచేశాడా?
కన్న కొడుకు కేటీఆర్ గారికి కేసీఆర్ గురించి పూర్తిగా తెలియదు. హరీష్ రావు గారికి కూడా పూర్తిగా తెలియదు ఆయన స్వభావంలో ఏముంటుందని. అంత ఆలోచన కల వ్యక్తి ఆయన. నువ్వు 10 కోట్లు తెచ్చి పెట్టావనుకో, ఏంది అని నీ అనుకున్నవాడికి తీసుకొని పో అంటాడు అంతే. ఆయన మెంటాలిటీ అది. సంపాదించుకోవాలంటే కొన్ని వేల కోట్లు ఎప్పుడో సంపాదించుకునేవాడు, మరి కొన్ని వేల కోట్లు సంపాదించుకునేవాడు. ఇప్పుడు రాజకీయాలు కేసీఆర్ గారికి ఆస్తులు లేవంటారు మీరు? ఆస్తులు ఉన్నాయి. ఒకప్పుడు ఆస్తులు లేకపోవచ్చు, ఇప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు ఆస్తులు ఒక స్థాయికి ఎదిగినప్పుడు ఆస్తి లేకపోతే గౌరవం ఉండదు. ఆస్తి కంపల్సరీ ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎంగా చేశాడు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక పార్టీని పెట్టాడు. పార్టీని రన్ చేయాలి అంటే ఎంత ఖర్చు వస్తుంది? ఒక ఎమ్మెల్యేకి పార్టీ ఫండ్ అతను ఎంత ఇవ్వాలా? సామాన్యుడికి ఎంత ఆదుకోవాలి అని అంటే ఆయన ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి కదా. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు నర్సయ్య గారు ఉన్నారు, 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఖమ్మం డిస్టిక్ ఉద్యమకారుడు ఆయన, అంటే కమ్యూనిస్ట్ నాయకుడు. మా తాతగారితో కూడా కలిసి పనిచేశాడు ఆయన. నర్సయ్య గారు ఇప్పుడు ఆయన పేరు మీద సినిమా కూడా తీస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారితో కూడా పోటీ పడ్డాడు, ఎన్టీఆర్తో పోటీ పడ్డాడు. మరి ఆ నర్సయ్య గారు ఆ రోజుల్లో సంపాదించుకోలేదు. ఈ రోజుల్లో ఆయనకు సాయం చేసేవాడు లేడు, ఆయన గుర్తించేవాడే లేడు. అదే కేసీఆర్ గారు ఇప్పుడు ఏమీ స్టేటస్ని ఏమీ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఆయన సీఎం రేంజ్లో ఒకవేళ ఉంటే రేపు ఆ పార్టీకి నిలబెట్టాలంటే ఆయన ఉందాతనాన్ని కాపాడుకోవాలంటే కార్తీకృతం ఉండాలి కదా. బతుకమ్మ కుంట హైదరాబాద్లో నిలిచింది. బీఆర్ఎస్ లో బతుకమ్మ కుంటని పట్టించుకోలేదు, దాన్ని మామూలుగా డ్రైనేజ్ లాగా వాడేశారు. దాన్ని నీట్ గా క్లీన్ చేసాము అనేది బతుకమ్మ పుట్టించిందే కేసీఆర్ కదా, కాంగ్రెస్ వాళ్ళ అభియోగం. బతుకమ్మ కుంట లేదు. రాష్ట్రానికి బతుకమ్మ అనే దేవతని పుట్టించిందే కేసీఆర్ సారు. దానికి కూతురికి పేరు వచ్చి, ఆయన కూతురికి పేరు వచ్చింది కూడా బతుకమ్మ కుంట వల్లనే. ఆయన వల్లనే ఆ పేరు కూడా వచ్చింది. ఆమె ఎందుకు చేస్తుంది ఏంది అనేది అది ఆమెకు తెలియాలి, విజ్ఞతకే వదిలేదు. కానీ నా మనసులో అయితే ఆమె మనసు సంపుకొని చేస్తుందేమో అని అనుకుంటున్నాను. కానీ ఆమె ఏది చేసినా చెడు చేయకుండా ఉంటే చాలు. ఆమె మీడియాలో మాట్లాడుతుంది, వాడి మీద అంటుంది, వీడి మీద అంటుంది, కానీ కేసీఆర్ని ఏమంటలేదు, ఇది ఏమంటలేదు. పార్టీని ఖరాబ్ చేస్తున్నారు, పార్టీని నష్టపరచకూడదు. ఆమె కూడా ఈ పార్టీలోంచి పోయింది కదా, ఎంపీ గాను ఎమ్మెల్సీ గాను. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీని రాజీనామా చేశారు. ఇంట్లో వాళ్ళనే ఉండనియట్లేదు పార్టీ. ఎవరు ఉండనియలేదు ఆమెని? ఆమె ఎందుకు పోయింది బయటికి? ఎందుకు పోయింది? లిక్కర్ స్కామ్లు వాటిల్లో బీజేపీ వాళ్ళతోనే నా మీద నో పేరు తప్పు నిప్పులేని పోవస్తుందా? కేసీఆర్ ఇవన్నీ ఆమె చేయమన్నాడా? లెటర్ ఇచ్చే కదా, సైన్ పెట్టి లెటర్ ఇచ్చారు. మితిమీరిన మాటలు మాట్లాడితే లెటర్ ఇవ్వకుండా ఎందుకు ఉంటారు? కనీసం చర్చ కూడా చేయలేదని అభియోగం అది మీడియా ముందు ఆమె మాట్లాడింది కదా డైరెక్ట్. ఇంకా చర్చ ఏముందా? మీడియా ముందు పబ్లిక్ గా మాట్లాడింది. నేను ఒక పార్టీ నుంచి ఆమె డిస్మిస్ చేస్తున్నాను, చేసినప్పుడు ఆమె కనీసం ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటది కదా, ఆమెకి ఇవ్వలేదు. ఆమె మీడియా పెట్టే ముందు మమ్మల్ని అడిగి పెట్టిందా? కేసీఆర్ సార్ని నేను ఇట్లా మీడియా ముందు మాట్లాడాలనుకుంటున్నా, పర్మిషన్ తీసుకొని మాట్లాడిందా? పర్మిషన్ తీసుకొని మాట్లాడలేదు. డిస్మిస్ లెటర్ వచ్చాకే, ఆ లెటర్ వచ్చేసాకే, లెటర్ రాతలకే అమెరికా పోతుంది, వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెడుతుంది, మళ్ళీ అమెరికా పోతుంది, మళ్ళీ వస్తుంది, ఎవడో చెప్పినట్టుగా ప్రెస్ మీట్ పెడుతుంది, ఏదో తిడుతుంది, మళ్ళీ అంటది. ఇప్పుడు ఓకే అన్నది అంటే ఆ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటారా? రేవంత్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎవరికి తెలుసు? మా ఆయనకైతే ఎవరు లేరు, మా కేటీఆర్ ఆయనకి ఎవరు లేరు, కేసీఆరే ఉన్నాడు. హరీష్ వెనక కేసీఆరే ఉన్నాడు. కేసీఆర్ గారు వెనక తెలంగాణ ఉద్యమమే ఉంది. మా ఆయనకైతే ఎవరు లేరు, బీజేపీ వాళ్ళు లేరు, కాంగ్రెస్ వాళ్ళు లేరు. మా దాంట్లో ఏ లోతులు పాత్రలు లేవు. పార్టీ కోసం కష్టపడేవాళ్ళు నేనే ఉన్నానమ్మా. పార్టీ ఇప్పుడు ప్రెస్ మీడియా ఫౌండేషన్లు పెట్టాలంటే కొన్ని వేల ఖర్చు అవుతుంది. నేను ఒక సామాన్యుడిని, నేను బయటికి పోయి మాట్లాడాలంటే ప్రెస్సుల్లో ఒకప్పుడు 500 ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా అని అడిగేవాళ్ళు. అట్లా ఎందుకు అడగాలని నేనే ఒక సొంత ఛానల్ పెట్టి పార్టీ కోసం కష్టపడుతున్నాను. నాకు పార్టీ అంటే అభిమానం. నాకేం పార్టీ జీతం ఇవ్వట్లేదే, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏం జీతం ఇవ్వట్లేదే. ఇవాళ నేను మాట్లాడిన మాటలు, నేను పెట్టిన వీడియోలు ఛానల్ ఎంతోమంది ఆదరించారు, నన్ను ఆదరిస్తున్నారు కూడా, ఆదరించాలనే కోరుకుంటున్నాను. పార్టీ కోసమే చేస్తున్నాం. మరి మేము ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతారు, డబ్బా కొట్టుకుంటా పేరు వాళ్ళు. సాయంత్రం కాగానే పేర్లు రాయించుకొని 2000 3000, అంటే కొంతమందే, అందరూ తీసుకోరు. పబ్లిక్లోకి కష్టపడి పని చేసేవాడు లేడు.
ఈజీ మనీ కోసం అలవాటు పడ్డాడు